ఇక ఏపీలో మళ్ళీ పాదయాత్రల ట్రెండ్ మొదలు కాబోతోంది. దట్ ఈజ్ ఆంధ్ర పాలిటిక్స్ అన్న లెవెల్లో ప్లాన్ రెడీ అయిపోయింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో పడ్డాయి అన్ని రాజకీయ పార్టీలు. సమస్యలను తెలుసుకోవాలని ప్రజల వద్దకు వెళ్లేందుకు వైసీపీ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించేందుకు టీడీపీ యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నా అప్పుడే పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. అధికారంలో లేని పార్టీ, ఉన్న పార్టీలు కూడా ముందే గ్రౌండ్ ను రెడీ చేసుకుంటున్నాయి. 2019లో జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపడితే 2012లో చంద్రబాబు వస్తున్నా మీకోసం, 2022లో నారా లోకేష్ యువగలం పేరుతో ప్రజల వద్దకు వెళ్లారు. ఇలా నేతల అధికారంలోకి రావడానికి పాదయాత్రల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా పంచ్ డైలాగులతో ప్రజలను ఆకర్షించడం, కేడర్లో జోష్ పెంచేందుకు యాత్రలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు 2012లో చేపట్టిన యాత్రతో 2014లో అధికారంలోకి రాగా, 2018 నవంబర్లో చేపట్టిన యాత్రతో 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు 2022లో వస్తున్నా మీకోసం 2.0 ఇది లోకేష్ పాదయాత్ర కూడా చేశారు యోగలం పేరుతో. వెంటనే 2024 ఎన్నికల్లో చంద్రబాబు రెండోసారి అధికారంలో కూడా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ కాబోతోందా? ఎందుకంటే నిన్న మాట్లాడుతూ కూడా కార్యకర్తల సమావేశంలో నేను ఎట్లాగా చివరిలో పాదయాత్ర చేస్తానని చెప్పి హింటించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సో అది ఏ విధంగా ఉండబోతుంది, పాదయాత్రలో ట్రెండ్ అనేది మళ్ళీ స్టార్ట్ కాబోతుంది అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మా రిపోర్టర్స్ విజయవాడ నుంచి హరీష్, అదేవిధంగా కాంతి, అదేవిధంగా పొలిటికల్ గా చూసుకుంటే కనుక కంచెల విజయభాస్కర్ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ లీడర్, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కార్యదర్శి. వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ముందుగా హరీష్, ఈ ట్రెండ్ అనేది ఇప్పటి నుంచి కాదు, గతం నుంచి మనం చూస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా మొదటగా చంద్రబాబు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, మొన్నసారి అధికారంలోకి రావడానికి యువగలం పేరుతో లోకేష్ పాదయాత్ర చేయడం, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పాదయాత్ర అనేది చేయడం ట్రెండ్ గా మారుతోంది అధికారంలోకి రావడానికి. సో ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? దీనికి సంబంధించి టీడీపీ నుంచి వస్తున్నటువంటి వెర్షన్ ఏంటి? ఆశా, ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో పాదయాత్రకు సంబంధించినటువంటి ట్రెండ్ అనేది ఒక విజయానికి సింబల్, ఒక విక్టరీకి సింబల్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రజలకి నేరుగా దగ్గర కావటం, అదేవిధంగా ప్రజల ముంగిటికి వెళ్ళటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ గడపలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా వాళ్ళని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, దీనివల్ల ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ పబ్లిక్తో, సాధారణ ప్రజానీకంతో, పార్టీకి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడికి కావచ్చు, పూర్తిగా దగ్గర అయ్యేటువంటి క్రమం ఉంటుంది. కాబట్టి ఈ అంశానికి పాదయాత్ర అనేదానికి పెద్ద ఎత్తున, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున స్పందన వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో పాదయాత్రకు సంబంధించినటువంటి ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనుక పరిశీలిస్తే కనుక అప్పటి నుంచి కూడా పాదయాత్రకు సంబంధించి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి క్రేజ్ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు రాజకీయాలు విభజన తర్వాత కూడా పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ప్రభావితం చూపించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత నారా లోకేష్ చేసినటువంటి పాదయాత్ర, ఆ పాదయాత్రకు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి స్పందన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలో రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర లోకేష్ నిర్వహించినటువంటి పాదయాత్ర పోషించింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పాదయాత్రకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినంత వరకు కూడా గతంలో నిర్వహించినటువంటి నాయకుల పాదయాత్ర అన్నీ కూడా సక్సెస్ కావటం, ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉండటం, పూర్తిగా విజయానికి దగ్గర అయ్యేటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండా పాదయాత్రగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మళ్ళీ ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాలకి కూడా పెద్ద ఎత్తున స్పందన, పెద్ద ఎత్తున మళ్ళీ మరోసారి చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చారు. పాదయాత్ర ఉంటుందని చెప్పి యువజన విభాగం నిర్వహించినటువంటి సమావేశంలో కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం పైన ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లోకేష్ నిర్వహించినటువంటి పాదయాత్రకు, అంతకుముందు చంద్రబాబు నిర్వహించినటువంటి పాదయాత్రకు కూడా పెద్ద ఎత్తున జనం నుంచి వచ్చినటువంటి స్పందన కావచ్చు, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇదంతా కూడా పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా చర్చ జరిగి ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి
అన్ని దారులు పాదయాత్రకు ఉన్నటువంటి నేపథ్యంలో పాదయాత్ర ద్వారా సాధారణ ప్రజానీకాన్ని రీచ్ అవ్వడానికి, అదేవిధంగా సాధారణ ఓటర్ని టచ్ చేసేందుకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2019 ఎలక్షన్స్ ఉన్నప్పుడు 2018లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. దాదాపుగా 500 వరకు బహిరంగ సభలు పెట్టారు. పాదయాత్ర అనేది నిర్విఘ్నంగా చేసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. కానీ అప్పటికిప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. ఆనాడు ఒక్క ఛాన్స్ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భం. ఈసారి అధికారం చూశారు, ప్రజల్లో కూడా మార్పు కనిపించేసారి టీడీపీ అంటే కూటమికి భారీ మెజారిటీ కట్టబెట్టినట్టు సిచ్యువేషన్. దట్టు ఇప్పుడు ఏదైనా సభలకు వెళ్ళాలన్నా లేదన్నా ఏదైనా పరామర్శించడానికి వెళ్తున్నా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. సో ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంది? పాదయాత్ర అంటే ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కూడా పాదయాత్ర అనేది ఒక మరో పేరుగా చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన తీసుకురావడం ద్వారా, ఆ స్పందన ద్వారా ఓట్ బ్యాంకుని పెంచుకునేటువంటి ఒక మార్కు సాధించింది రాజశేఖర రెడ్డిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అనేక సార్లు అనేక వేదికల మీద కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇదే అంశాన్ని బేస్ చేసుకుని గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పరిశీలనలో తీసుకుని, గతంలో జరిగినటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా తీసుకొని ఈ అంశాలను సరిదిద్దుకుంటూ మళ్ళీ ఓట్ బ్యాంక్ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఉన్నటువంటి 40%కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ ని కాపాడుకోవడంతో పాటుగా అడిషనల్ గా ఏదైతే ఓట్ బ్యాంకు కోల్పోయిందో ఆ ఓట్ బ్యాంక్ ని తిరిగి పార్టీకి ఓన్ చేసుకునే దిశగా, పార్టీని దగ్గర చేసుకునే దిశగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగానే జగన్ ఈసారి నిర్వహించేటువంటి పాదయాత్ర ఉండబోతుంది. 2027లో ఖచ్చితంగా పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. 2027లో పాదయాత్రని కూడా స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా జగన్ స్వయంగా స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వానికి కూడా ఈ అంశానికి మీద ఒక క్లారిటీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2027లో స్టార్ట్ అయ్యేటువంటి పాదయాత్రకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ముందుగానే జిల్లాల వారీగా, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా రాబోయేటువంటి 2027లో జగన్ పాదయాత్రకి సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. ఆశ ఓకే, మరి ఆ ప్రకారం చూసుకున్న 2027లోనే ఎలక్షన్స్ వస్తాయని చెప్పి నేను పెద్దిరెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ ఈ ప్రకారం చూసుకుంటే ఇంకొక 1 year ముందుగానే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది, ముందుగానే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక నిమిషం హరీష్, కాంతి కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ కాంతి. ఎస్, పాదయాత్ర ట్రెండ్ అనేది మనకి ఏపీలో కొత్త ఏం కాదు. ఎవరు పాదయాత్ర చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక నమ్మకం కూడా మనకి బాగా ఫిక్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి ఉమ్మడిగా ఉన్నప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర, తర్వాత జగన్మోహన్ రెడ్డి, మొన్న లోకేష్, ఇప్పుడు మళ్ళీ జగన్ పాదయాత్ర ద్వారా ముందుకెళ్లాలని చెప్పి చూద్దాం. దీనికి సంబంధించి ఇటుపక్క కూటమి ప్రభుత్వం కూడా ప్రజల్లోనే ఉండాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా చెప్తున్నారు. మీరు లేకపోతే గనక తర్వాత నన్నేమద్దు అనుకోవద్దు అని చెప్పి గతంలో ఏదైతే గడప గడప కార్యక్రమం నిర్వహించారో అదే రీతిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలను ప్రజలతో మమేకం అవ్వాలి, వెళ్లాలని ఇండికేషన్స్ అయితే క్లియర్ గా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి జగన్ పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది? పర్మిషన్ వీటికి సంబంధించి టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రభుత్వంలోకి రావాలన్నా, ప్రజలను మన్ననలు పొందాలన్నా కూడా పాదయాత్ర అనేది ఒక మంత్రంగా భావిస్తున్న ఈ పార్టీలన్నీ కూడా ఈ నేపథ్యంలోనే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి సీఎం అయిన సంఘటన కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి సీఎం అయిన సంఘటన, ఇలా వీటిలన్నిటిని బేస్ చేసుకుని పాదయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక సోర్స్ గా పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో రాష్ట్రానికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ప్రజల కోసం ఏమేం చేశారు, అలాగే ప్రజలకు ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, మరి 4 సంవత్సరాల్లో ఏం చేస్తారు అనే అంశాలను వివరిస్తూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు ప్రతి గడపకు వెళ్లి వారి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే మరొకసారి పాదయాత్ర చేస్తాను అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని కూటమి ప్రభుత్వం పూర్తిగా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు తండ్రి మరణాన్ని సింపతిగా పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఏదైతే పాదయాత్ర ఓదార్పు యాత్ర పేరుతోటి చేశారు కానీ ప్రస్తుతం ప్రజలకు అటువంటి అవసరం లేదు. గత 5 ఏళ్ల విధ్వంస పాలనకి సంబంధించినంత వరకు కూడా ప్రజలు ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే వారికి అర్థం కావాలి. ఎన్ని పాదయాత్రలు చేసినప్పటికీ కూడా
తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మేము ఇప్పటి నుంచే అంటే సంవత్సరం నుంచే ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలో ఉంటాం. వచ్చే 4 సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉంటాం కాబట్టి మాకు ఎన్ని పాదయాత్రలు చేసినా ఇబ్బంది లేదని చెప్పి కూటమి నాయకులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆశ రైట్ కాంతి, ఒక నిమిషం. మా ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకుని, ఎందుకంటే అది ప్రజల అభిప్రాయం, పార్టీల అభిప్రాయం. మరి పార్టీ నాయకులు కూడా మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మొదటిగా విజయభాస్కర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, మనం ఏపీలో చూస్తూనే ఉన్నాం, పాదయాత్ర చేశారంటే ఆ పార్టీ గెలవడం పక్కా అనే ఒక నానుడి అభిప్రాయం అనేది అటు పార్టీలో ఇటు ప్రజల్లో కూడా క్లియర్ కట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 ఏళ్లు అధికారం టీడీపీకి ఉండగా కూడా ఇప్పుడే ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి అటు కేడర్ ని దిశానిర్దేశిస్తున్నారు, యూత్ ని తమ వైపు తిప్పుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఎమ్మెల్యేలు అంటే యూత్ ఎమ్మెల్యేలను గతంలో ఏదైతే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని కూడా ఇన్ఛార్జ్లుగా వేస్తానని చెప్తున్నారు. సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ విధంగా ముందుకు వెళ్ళాలి, లాస్ట్ లో నా పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు. ఒకవేళ పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తే గనక వచ్చేసారి అధికారం మాదే, 4 years కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్న ఇండికేషన్ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నట్టేనా? కూటమి అధికారం కోల్పోయే ఛాన్సెస్ ఉన్నట్టేనా? ఇది వాళ్ళ పార్టీ ఆంతరంగిక సమస్య. ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఆయన తన భవిష్యత్తు ప్రణాళికను ఆవిష్కరించాడు. తన క్యాడర్ లో జోష్ నింపడానికి ప్రధానంగా. సహజంగా ప్రతిపక్షంలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయి ఉన్నాడు కాబట్టి క్యాడర్ జారిపోతున్నారు కాబట్టి ఆ క్యాడర్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, ధైర్యాన్ని నింపాలి, భరోసా ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. పోతే ఆ క్యాడర్ లో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలి, నిస్పృహ నిరాశలకు గురి కాకుండా చేయాలి, నిస్తేజం లేకుండా చేయాలి. ఈ అన్ని కారణాల దృష్ట్యా సహజంగా ఆయన తన భవిష్యత్తు ప్రణాళిక ఈ విధంగా ఉండబోతుంది. నేను ఎన్నికలు సమీపించిన తరుణంలో నేను పాదయాత్ర కూడా తిరిగి ప్రారంభిస్తాను గతంలో లాగా. అందుకని మీరు డోంట్ వర్రీ, మీలో నుంచి ఇదే మీకు రాజకీయాల్లో రాణించడానికి సమయం. మీలో నుంచే కొత్తగా నాయకులు ఉద్భవించాలా. ఇప్పుడు గట్టిగా మీరు పనిచేస్తే రేపు నేను గుర్తించి మీలోనే కొంతమందికి టికెట్లు ఇస్తాను, మీరే రేపు కాబోయే ఎమ్మెల్యేలు, మంత్రులు, పోతే మీరే కాబోయే పార్టీ నాయకులు అని ఒక భరోసా ఆయన తమ పార్టీ అంతర్గత మీటింగ్ లో చెప్పుకోవడం జరిగింది. అయితే పాదయాత్రలు అన్ని సమయాల్లో కూడా సక్సెస్ కాలేదు. అదే విధంగా పాదయాత్రలు కొత్త వాళ్ళు చేస్తే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి తొలిసారి చేశాడు. అప్పుడు పోతే జగన్మోహన్ రెడ్డికి 67 సీట్లు వచ్చాయి మొదటిసారి పోటీ చేసినాం. పోతే తండ్రి మరణాన్ని, అదే విధంగా పాదయాత్రలే కాకుండా విగ్రహాల సంస్కృతి కూడా రాజకీయాల్లో ఎక్కువైంది. పాత రోజుల్లో విగ్రహాలు అంటే ఒక గౌతమ్ బుద్ధుడో, వర్ధమాన మహావీరుడో, లేకపోతే ఒక గురునానక్కో, ఒక యేసుక్రీస్తు బొమ్మ, లేకపోతే ఒక మన వీరేశలింగమో, రాజా రామ్మోహన్ రాయో, ఇలాంటి బొమ్మలు విగ్రహాలు పెట్టుకునేవాడు. అదే విధంగా ఇప్పుడు విగ్రహాలు ఆ రాజశేఖర రెడ్డి గారు మహానాయకుడు చనిపోయారు, ఈ విధంగా కుట్రలో కుతంత్రాలు చేసి అని చెప్పేసి ఆ రోజు ఆరోపిస్తూ ఓదార్పు యాత్రల పేరుతో అందరూ గుండె బదిలు చనిపోయారు, సహజ మరణాలను కూడా గుండె బదిలు చనిపోయిన మరణాలుగా చిత్రీకరిస్తూ ఓదార్పు యాత్రలు చేస్తూ ఆ విధంగా ప్రజల్ని కలుసుకున్నాడు. ఒకసారి ఓడిపోయాడు, రెండోసారి ప్రజల్లోకి వెళ్తే కనుక కూటమి ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా అనుకోవచ్చు. ఎందుకంటే మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, ప్రజలకి యువకాలంలో కొన్ని హామీలు ఇచ్చారు, ఇవన్నీ చేసి చూపిస్తామన్నారు, ఏది చేయట్లేదు. గతంలో మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఇప్పుడు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసేదేమీ లేదు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటున్నారు. ఏమండి, ప్రజలు 5 సంవత్సరాల కాలానికి మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు. అంత 94% స్ట్రైక్ రేట్ మాకు ఎందుకు ఇచ్చారు? పోతే మాకు 60% ఓటింగ్ ఎందుకు ఇచ్చారు ఇంచుమించు? అంటే విసిగి వేసారిపోయారు తన 5 సంవత్సరాల పాలనలో. అరాజకీయాలతో, దాడులతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో, మాఫియాలతో, స్మగ్లర్స్ తో, పోతే ఒక రాక్షస ప్రభుత్వాన్ని తలపించే రీతిలో పురాణాల్లో చదువుకున్న రాక్షసుల పరిపాలన గురించి ప్రజలు ఏ విధంగా కలత చెందారు, ప్రజలు ఏ విధంగా అసహించుకున్నారు, ఆ రాక్షస మోకల నుంచి ఎలా విముక్తి లభిస్తుంది, విముక్తి లభించిన రోజు ఎలా దీపావళి సంబరాలు చేసుకున్నారు, ఆ విధంగా నిన్న విసిగి వేసారిన ప్రజలు మాకు 164 సీట్లు ఇచ్చారు. ఆ పరిపాలన గాడిలో పెట్టడం, ఆ పరిపాలన మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది. పోతే 5 సంవత్సరాల కాలానికి మాకు ఇచ్చారు. నిధులు పుష్కలంగా ఉండి పరిపాలన ఆయన బాగా చేసి ఉంటే మాకు అధికారం
రాదు కదా, ఉమ్, అధికారం రాదు. ఆయన పరిపాలన చెడగొట్టాడు కాబట్టి, రాష్ట్ర పరిపాలనని గాలికి వదిలేశాడు కాబట్టి రాష్ట్రంలో ప్రజలు విసిగి చెందే కదా మాకు ఓటేసింది. మీరు ఆ చెప్పినటువంటి పరిపాలన వెర్షన్ ఇది గాడిలో పెట్టడానికి వైసీపీకి సంబంధించి గాడిలో చెప్పినటువంటి వెర్షన్. మేము ఇవ్వాలనుకున్నది ఎంతవరకు మాకు అందుబాటులో ఉన్న నిధులను బట్టి మేము హామీలు ఇచ్చాము. అమలు కాని హామీలకి ప్రజలు వారి వైపు తిప్పుకున్నారు కాబట్టి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అనేది వారు చెప్తున్నారు. అలివి గాని హామీలు ఏమి ఇవ్వలేదు. పోతే ఇప్పుడు దాకా 1 year పీరియడ్ లో అనేక హామీలు నెరవేర్చాం. 5 సంవత్సరాల పీరియడ్ లో 1 year లో ఆయన 95 హామీలు నేను చెప్తాను. ఆయన ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి వాషింగ్టన్ DC రాజధాని కడతా అన్నాడు. అమరావతిలో పోతే అమరావతి రాజధాని అన్నాడు. పోతే అమరావతిలో వాషింగ్టన్ DCని మించిన రాజధాని కడతా అన్నాడు. పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 95 మద్యపాన నిషేధం అన్నారు, మెగా DSC అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు, మెడల్ వస్తానన్నాడు. అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఏంటంటే మేము ఆల్రెడీ కొన్ని పథకాలు అమలు చేశాం. 5 సంవత్సరాల కాలాన్ని మేము పరిగణలో తీసుకోవట్లే. మా దగ్గర నిధులు పుష్కలంగా ఉంటే 5 రోజులకి అమలు చేసేవాడు. ఈ పాయింట్ అసలు కన్సిడర్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే మీ దగ్గర నిధులు లేవని చెప్పి మీకు ముందే తెలుసు. రాష్ట్రం అప్పుల ఊబులో కూరుకుపోయిందని చెప్పింది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు పాదయాత్ర చెప్పినట్టు పాయింట్స్ అన్ని తెలిసే హామీలు ఇచ్చారు. ఒక నిమిషం విజయభాస్కర్ గారు, మోహన్ రెడ్డి గారు కూడా మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ 47 ఆగస్టు 15 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం అమలు చేశారు. విజయభాస్కర్ గారు ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు వన్స్ అగైన్ నమస్తే అండి. నమస్కారం. మీకు భాస్కర్ గారికి పాల్గొన్నటువంటి మీ యాంకర్లకు అదే విధంగా ప్రజలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాదయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ కాబోతోంది, ఎక్కడి నుంచి స్టార్ట్ కాబోతోంది, ఇది ఏమైనా షెడ్యూల్ ఏమైనా రిలీజ్ అయిందా, ఇంకా అంతవరకే వచ్చిందా ఇన్ఫర్మేషన్? జమిలీ ఎన్నికలు రాకపోతే 2027లో పాదయాత్ర స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. 1 year ముందు 1 year ముందు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు 9/4/2023లో 2003లో చేపట్టి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు చేపట్టడం జరిగింది. తర్వాత శర్మిలమ్మ గారు కూడా 2012లో ఇడుపులపై ఇచ్చాపురం వరకు పాల్గొనడం జరిగింది. 3200 కిలోమీటర్లు ఆయమ్మ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 6/11/2017లో ఇడుపులపైలో స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర 3 కూడా నేను పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ 27లో పాదయాత్ర చేసే కార్యక్రమం ఉంది. ఈసారి దాదాపు 5000 కిలోమీటర్లు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో అయితే పాదయాత్ర ఇంత పెద్ద ప్రజలకు సమస్య ఉండేది కాదు. ఇప్పుడు సమస్య రోజు రోజుకి వీళ్ళు పెంచుతున్నారు. అప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండి ఆయన ఒకటే పరిపాలన చేస్తుండే, ఆయనకి ఏదో కొంచెం అంతో ఇంతో పట్టు ఉండేది. ఇప్పుడు పట్టు లేకుండా పూర్తిగా కోల్పోయినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి విఫలమైనారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 పూర్తి ఫెయిల్ అయినాయి కాబట్టి, 143 హామీలు ఇచ్చిన తర్వాత 143 హామీలు పూర్తిగా ఫెయిల్ అయినారు కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు తప్ప ఈ రాజకీయం చేయడంలో ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు పెట్టడమే కాకుండా శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైపోయినారు. ఇలా చేతగాని పరిస్థితికి వచ్చి చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చినారు కాబట్టి ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన సాగుతుంది. కాబట్టి ఈ పాలన ఎండగట్టాలంటే జనంలోకి పోవాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన అధికారంలోకి వచ్చిన సంవత్సరం ముందు నుండే ఈ ప్రజా సమస్యల పైన పోరాటం చేసే కార్యక్రమం చేపడుతుంటే ఆయన ఎక్కడ పోనీకుండా ఎక్కడికి పోయినా కూడా ఆయన జనం తండోపతండాలుగా వచ్చుంటే ఆ జనాలు చూసి భరించలేక ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని క్యాడర్ను ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం లిస్ట్ అంతా రాసుకున్నారు, ఆ లిస్ట్ అంతా చెప్తున్నారు. ఓకే, కాదనడం లేదు. పాదయాత్రలు జరిగాయి, పాదయాత్రలు ఏం జరిగిందో చూసాం. మొన్న కూడా రెంటపాలలో జరిగినటువంటి సంఘటన మీరు ఉదాహరిస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఓకే, ఏదైనా కావచ్చు. ఆనాడు ప్రజలు వెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో జరిగిన సిచ్యువేషన్ కావచ్చు, ఈనాడు రెంటపాలలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు. కానీ అది భిన్నం అనుకోండి. ఏంటి ఆనాడు ఒక్క ఛాన్స్ అంటూ కూడా ప్రజల ముందుకు వచ్చారు. ఈసారి ఆ ఇండికేషన్ లేదు, ఎందుకంటే ప్రజలు మీ పాలన చూశారు. ఇంకొక పాయింట్, ఒక నిమిషం 1 year అయింది, ఇప్పుడే ప్రజలు విసిగెత్తిపోయారు, రాష్ట్రంలో పాలన మీద విసిగెత్తి వేసారిపోయారు, పాలన మారాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మీరు అంటున్నారు. అధికారంలోకి వచ్చి ఇంకా అన్ని గాడిన పడకముందే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో ప్రజల నుంచి ఆ రియాక్షన్ కనిపిస్తోంది. నిజంగానే 1 year లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒపీనియనేనా?
మీరు క్వశ్చన్ చేయడం కూడా మీరు కూడా కొంచెం విశ్లేషణ చేస్తే మీకే అర్థమైపోతుంది. మీరు విశ్లేషణ చెప్పండి. చేసినట్లు లేదు నాకు తెలిసి. చెప్పండి. ఇప్పుడు మన జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోయినటువంటి గుంటూరు ఓదార్పు కానీ, అంతకుముందు ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఓదార్పు కానీ, దాంట్లో చూసినప్పుడు ఆ జనం వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. ఓ ప్రతిపక్ష నాయకుడు సంవత్సరం కాలం అధికారంలోకి వచ్చి ఇల్లు ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్తుంటే తండోపతండాలుగా లక్షలాది మంది జనం వచ్చి నిరాజనం పలుకుతున్నారంటే దాన్ని బట్టి చూసి అర్థం కదా. తండోపతండాలుగా వస్తున్నప్పుడు అది వెళ్తుంది బహిరంగ సభలకు కాదు కదా, పాదయాత్రలకి కూడా కాదు కదా, ఒక పరామర్శకు కదా. దీనికి సంబంధించి ఇంతవరకే పర్మిషన్స్ ఉంటాయి, ఇన్ని వెహికల్స్ వెళ్ళాలనుకున్నప్పుడు జన సమీకరణ చేసి ప్రజల ప్రాణాలు తీయడానికి రీజన్ ఏమంటారు? అసలు మీరు అమాయకంగా ఉన్నట్టున్నారు. మీరు అమాయకంగా ఉన్నట్టున్నారు. మీరు కొంచెం భాస్కర్ అన్న కొంచెం ఉండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను అది అరేంజ్ చేసినటువంటి మీటింగ్ కాదండి. ఆయన వెళ్తున్నాడు, దారిలో వెళ్తుంటే దారమ్మడి వస్తున్నారు. దారమ్మడి ఇప్పుడు ఈ గుంటూరు తాడేపల్లిలో స్టార్ట్ చేసినాడు 9:30కు. అక్కడ వేళకు రాత్రి 6-7 గంటలు అయింది. అంటే దాదాపు 80 కిలోమీటర్లు. పాదయాత్ర కూడా కష్టం అనుకోవచ్చు ఈ లెక్కని, అంతేనా? 1 year టైం డ్యూరేషన్ లో చేయాలంటే గతం మాదిరిగా చేయడం కష్టం అనుకోవచ్చేమో. మాకు కష్టం ఏంది? కళ్ళు మూసుకొని ప్రజలు అడుగు తీసి అడగడానికి లేకుండా జనసంద్రం తండోపతండాలుగా వస్తున్నప్పుడు పాదయాత్ర చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాదంటారా? అదే 100% మీరు చెప్పింది నేను కూడా అదే అనుకుంటున్నా. ఏమని ఇంత జనం వస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి జన సమూహం జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిరాజనం పలుకుతుంటే రేపు పాదయాత్ర చేసే ఎట్లా మీరు అడగకముందు నేను మనసులో అనుకున్నా. ఈ పాదయాత్ర డిబేట్ ఉందంటేనే నాకు మనసులో వచ్చింది. పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చేస్తే కష్టంగా ఉంటుంది, జనంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గతంలో కొత్త లీడర్ కాబట్టి అంత పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు ఈయన పరిపాలన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ వాళ్ళ ఇంటికాడికి అందించినటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న తర్వాత ఆయన పెడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తే జనం తండోపతండాలుగా వస్తారు కదా. వస్తే జనాన్ని తట్టుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు కదా. ఈ ప్రభుత్వం ఇప్పుడే చిన్న దాంట్లో మీటింగ్లకు వెళ్తున్నారు. మీరు చెప్పిన పాయింట్ కి వద్దాం. ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది, మీరు కనీసం చిన్న పరామర్శలకు వెళ్తుంటేనే ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది ఈ గవర్నమెంట్. మరి ఆ స్థాయిలో పాదయాత్ర స్టార్ట్ చేసి లాస్ట్ టైం చేసినట్టుగా ఒకవేళ ఏదైతే ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు పాదయాత్ర స్టార్ట్ చేసి ఉంటే లాస్ట్ టైం షెడ్యూల్ ప్రకారం కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తే గనక ఏంటి సిచ్యువేషన్? ఇంత చిన్న వాటికే ప్రాణాలు కోల్పోతున్నారే 2-3. మరి అప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది అనుకోవచ్చు? కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని తెలిసి మేము ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది కదా, ప్రభుత్వానికి మేము తెలియజేసినాం కదా, ప్రభుత్వం చూసుకుంటుంది కదా అనే ఉద్దేశంలో భాగంగా మేము చేసినాం. రేపు ఇదే పరిస్థితి సంవత్సరం కానీ 2 నెలలు కానీ మేము పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ప్రభుత్వం ఇదే విధంగా ఉందంటే మేము రక్షించుకుంటాం. మేము వచ్చాం సైనికుల్లాగా, మేము ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. తప్పదు కదా. పార్టీ క్యాడర్ ఉంటుంది, పార్టీ లీడర్లు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళుండి నడిపిస్తారు. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించడానికి పార్టీ నాయకులు వెళుతున్నప్పుడు నాయకునికి అండగా మేము కార్యకర్తలు ఉండాలి కదా. కాబట్టి మేము సపోర్ట్ గా ఉండాల్సి వస్తుంది. ఇట్లా ఇదే పరిస్థితి వచ్చి వీళ్ళు కూడా సపోర్ట్ చేతులెత్తేస్తే పార్టీని 2029 లో అధికారం మీదే అనుకోవచ్చా? పక్క ఎందుకు మా ఆలోచన అంతవరకు. ఇప్పుడు ఎలక్షన్ తరపున అధికారం వస్తుందో లేదో. మొన్ననే 75 పూర్తి ఫెయిల్ అవుతారన్నారు, 15 తటస్థంగా ఉన్నాయన్నారు. ఇంకా అంత లోపల మళ్ళీ 2027 అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇండికేషన్ ఇస్తున్నారు. ఒకవేళ 2027 లో వచ్చినా 2029 లో వచ్చినా అధికారం ఈసారి మీదే అనుకోవచ్చా? ఇప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పడమో లేక మీరు చెప్పడమో కాదు, జనం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రికి పట్టం కట్టి అనవసరంగా మేము రోడ్ల పాలైపోయినామనే విధంగా పరిస్థితుల్లో ఎలక్షన్స్ వస్తే 2027 కావచ్చు, 9 కావచ్చు. వై నాట్ 175 ఏదైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. అంటే అది ఇంకా కొంచెం ఎందుకంటే ఈ మధ్యలో టైం ఉంది కదా. ఈ మధ్యలో టైం బట్టి 175 అనేది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ దుర్మార్గమైన సమయం కూడా లేదు కాబట్టి విజయభాస్కర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ టైం అధికారం మాదే. ఈ ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయారు. పాదయాత్ర స్టార్ట్ చేస్తే ప్రజలు ఏ స్థాయిలో వస్తారో మాకు ఊహ కూడా అందట్లేదు. ఎందుకంటే గతంలో పాలన తెలియదు కాబట్టి ప్రజలు తక్కువ స్థాయిలో వచ్చారు. ఈసారి ఊహకు అందనంత స్థాయిలో వస్తారు. ఈసారి విజృంభిస్తాము, అధికారం మాదే, కైవసం చేసుకుంటాము, మేమే కాదు ప్రజలు లిటరల్లీ వేడుకుంటున్నారు, కోరుకుంటున్నారు అంటున్నారు.
అవును, మీరు అన్నట్టు ఇప్పుడు మొన్న మేము అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్రపతి పరిపాలన పెట్టమని ఢిల్లీకి పోయారని మీరే ఇందాక మీరు ప్రశ్నించారు. అదేవిధంగా వైనాట్ 175 అన్నారు. వాళ్ళ జోష్యాలు అలా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఉత్తర కుమార ప్రగల్భాల్లో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు, మైండ్ గేమ్ ఆడడంలో ఆరితేరిన వాళ్ళు. మేము వాడిన పదాలన్నీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వాడతారనమాట. పోతే వాళ్ళు అధికారం కోరుకునే జగన్మోహన్ రెడ్డి 18 కేసులు సెంట్రల్ లో ఉన్నాయి, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ వచ్చాడు. పోతే ఆయన కేసులు చూసుకొని సరిపోయింది. శుక్రవారాలు కోర్టుకు పోకుండా వారం శుక్రవారం వాయిదాలకు పోకుండా అది అదే. పోతే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత ప్రమాణంగా దొంగతనాలు లేకుండా, దౌర్జన్యాలు లేకుండా, దోపిడీలు లేకుండా, అత్యాచారాలు లేకుండా, హత్యలు లేకుండా, మానభంగాలు లేకుండా, పోతే బాల కార్మికులు లేకుండా, పోతే అదేవిధంగా ట్రాఫికింగ్ లేకుండా, మానవ అక్రమ రవాణా లేకుండా, బిచ్చగాడు లేకుండా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా రామరాజ్యంగా తీర్చిదిద్దుంటే మాకెందుకు ఇస్తారమ్మా 124 సీట్లు? మాకెందుకు ఇస్తారమ్మా? అలా ఉంటే విజయభాస్కర్ గారు ఇక్కడ ఒక పాయింట్, సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు. గతంలో మీరు తల్లికి వందనం అని చెప్పి మీరు పెట్టారు, అమ్మఒడికి పెట్టినప్పుడు 15,000 అని చెప్పి ఆ ప్రభుత్వము చెప్పింది. 12,000 13,000 ఇస్తానప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఈ 2,000 ఎవరి జోబులోకి వెళ్తుంది, ఎవరు దీన్ని యూజ్ చేస్తున్నారని. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,000 కదా అకౌంట్ లో పడుతుంది. ఇవన్నీ ప్రజలు గమనించారా? కాదు ఇప్పుడు స్కూల్స్ కి స్వయం పోషకత్వం ఉండాలనే ఉద్దేశంతో అదే కదా అప్పుడు కూడా ఆ గవర్నమెంట్ చెప్పింది, స్కూల్స్ డెవలప్ చేయడానికే చేస్తున్నామని చెప్పి. ఆనాడు విమర్శించిన మీరు ఈనాడు దాన్ని సమర్థించుకొని అదే బాటలో వెళ్తుంటే ప్రజలు గమనించరా? కాదమ్మా, మాకు ఇప్పుడు కమిటీలు ఉన్నాయి కదా, విద్యా కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాథమిక విద్యకైనా హై స్కూల్ ప్రజలకి ఇవ్వాల్సినటువంటి మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు సార్. అవునమ్మా, ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఏమైనా కూటమి ప్రభుత్వానికి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా, లేదంటే సీట్లు తగ్గుతాయి అనుకుంటున్నారా? ఈసారి మీరు కూడా వైనాట్ 175 అంటారా? ఫైనల్ గా మీరు గమనించండి, ఒక 6 నెలల సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో. ఇక ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసేయడం ఎవరి తరం కాదన్నట్టుగా పరిపాలన. దాని ఇప్పుడు మేము గాడిని పెట్టడం సరిపోతుందో ఒకవైపు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమం. ఏమ్మా పింఛన్ని ఎంత పెంచాం? 1000 రూపాయలు ఒకేసారి పెంచాం. 5 ఏళ్ల కాలానికి కాకుండా వచ్చే విధంగానే పింఛన్ పెంచామమ్మా. తల్లికి వందనం నిన్న ఏర్పాటు ఇచ్చాం. తల్లికి వందనం. పోతే డిఎస్సి మెగా డిఎస్సి అమలు చేస్తున్నాము. అదే విధంగా మెగా చాలా ఉన్నాయి సార్. నిరుద్యోగ భృతి ఉంది, మహిళలకు ఇస్తానటువంటి ఏదైతే 1,500 ఇస్తామన్నారు అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. 1 year అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year డన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ లాస్ట్ 30 seconds ప్లీజ్ విజయభాస్కర్ గారు. పాదయాత్ర చేస్తే ఏదైనా నష్టం జరిగే ఛాన్స్ ఉందా? చెప్పలేకపోతే ఏం చేయాలి? నన్ను చెప్పలేకపోతే పాదయాత్ర చేస్తే ఏదైనా నష్టం జరిగే ఛాన్స్ ఉందా? పాదయాత్ర చేస్తే నష్టం జరిగే ఛాన్స్ ఉందా? ఆయన పాదయాత్ర మాకేం నష్టం లేదు, ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఆయన పాదయాత్రలో పాయసాలు ఇవ్వాలి ఆయన ప్రజలకి. పాదయాత్రల ద్వారా పాయసాలు తాగల ప్రజలు. అన్ని కష్టాలే మొట్టమొదటిలో నడిపించాడు, ప్రజలకు కష్టాలు పెట్టాడు. కాబట్టి పాదయాత్రలో ఆయన సాధించేది ఏం లేదు. అది ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు, విజయభాస్కర్ గారు. మొదట పాదయాత్ర ట్రెండ్ అయితే మరి స్టార్ట్ కాబోతున్న ఇండికేషన్ అయితే అందుతోంది. ఒక పక్క వైసీపీ మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం, ఆ రోజు పరిస్థితులను బట్టి అధికారం అయితే మాదే కానీ స్థానాల గురించి చెప్పలేమంటోంది. మరోపక్క కూటమి ప్రభుత్వం ఇప్పుడే సెటిల్ అవుతున్నాము, ఈసారి ఈ 1 year 1.5 year గడిస్తే గనక మా కూటమి ప్రభుత్వాన్ని ఎవరు జరపలేరు, టచ్ చేయలేరు కూడా అంటూ కూటమి ప్రభుత్వం చెప్తోంది. చూద్దాం ఆ నాటిన రోజుకి ప్రభుత్వం మారుతోందా, లేదంటే ప్రజల్లో మార్పు వస్తుందా, ఏ విధంగా ముందుకెళ్తారనేది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.